నా వ్యూవర్స్ అందరికీ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్న టిప్స్ ఇవ్వాలనుకున్నాను. చలికాలం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే మీరందరూ కొన్ని చిన్న చిన్న విషయాలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, మంచినీళ్లు బాగా తాగండి. ఎందుకంటే చలికాలంలో దాహం ఎక్కువ ఉండదు. అయితే వాటర్ సరిగా తీసుకోకపోతే గర్భిణీ స్త్రీలకి ఉమ్ము నీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో మంచిగా మంచినీళ్లు తాగండి. అదే విధంగా చిరు ఎండలో మంచిగా కూర్చుంటే విటమిన్ డి అనేది లభ్యమవుతుంది. విటమిన్ డి మీ ఇమ్యూనిటీని కాపాడుతుంది, మీ హార్మోన్ సింథసిస్ ని హెల్ప్ చేస్తుంది. కాబట్టి మంచిగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో కూర్చుంటే ట్యాన్ కాదు, ఆరోగ్యం వస్తుంది. సో ఇది మట్టుకు మీరు మర్చిపోవద్దు. అదే విధంగా ఈ కాలంలో ఎన్నో రకాల పళ్ళు, పలహారాలు, అదే విధంగా మనకి కూరగాయలు, ఆకుకూరలు లభ్యమవుతాయి. అదే వింటర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి, మన బాడీలో కొంచెం వేడి ఉత్పత్తి చేయడానికి ఉన్నవి. అదే విధంగా మీ అమ్మమ్మలు, నానమ్మలు ఇంతకు ముందు చేసే డిషెస్ ఉంటాయి కదా, రుచికరమైన ఆహారాలు చలికాలంలో, అవి మీరు ఖచ్చితంగా తీసుకోండి. అయితే షుగర్ ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ కాలంలో చాలా సార్లు మనము ఈ కోల్డ్, కాఫ్, ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద గుంపు ఉన్న ప్లేసెస్ లో కనుక వెళ్ళినట్టు అయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మంచిది. అదే విధంగా హీటర్స్ కానీ అలాంటివి మనం వాడినట్టు అయితే మన చర్మంలో నుంచి తేమ పోతుంది. కాబట్టి మీరు వేసుకునే దుస్తులే కొంచెము వేడినిచ్చేగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఉలన్ వేసుకున్నా కూడా మీరు ఉడికిపోయి చిరాగ్గా అయిపోతుంది. చలికాలంలో వేసుకునే దుస్తులు కొంచెమన్నా మంచి వేడిని కాపాడుకునేలాగా ఉండాలి. చల్లటిగా ఉండే వాతావరణంలో ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి.